లూకాసు వార్తలో 19వ అధ్యాయం 11వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూద్దాం ఈవేళ. లూకాసు వార్త 19వ అధ్యాయం 11వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూద్దాం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకుని మరలా రావలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, భళా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకునివాడవును విత్తని దానిని కోయువాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయువాడనునైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో సహా దాన్ని తీసుకుందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఈయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. దీనికి ముందున్నటువంటి భాగంలో జక్కయ్యస్ ఎలా రక్షించబడ్డాడో మనం చూసాం. ఆయన జీవితంలో చాలా మార్పులు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ద్వారా వచ్చాయి అని, యేసుక్రీస్తు వ్యక్తులను రక్షించిన తర్వాత వాళ్ళ జీవితాలు చాలా విప్లవాత్మకంగా మారాలి అని కూడా మనం చూసాం. ఇది అయిన తర్వాత ఈ భాగంలో మనం గాని చూస్తే యేసుక్రీస్తు వారు ప్రధానంగా మాట్లాడిన అంశం ఏంటంటే, ఇక్కడ ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు, ఆయన తిరిగి వస్తాడు, దెన్ దేర్ విల్ బి జడ్జిమెంట్. ఎవరికి జడ్జిమెంట్ ఉంటుంది అంటే ఆయన సేవకులకు ఉంటుంది అనే సంగతి ఇక్కడ చెప్పబడింది. ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన సేవ కోసం పిలువబడ్డారని, ఆ సేవ చేసేవారుగా వాళ్ళు ఉండాలని మనం గుర్తించాలి. ఇక్కడ చూద్దాం, కొన్ని విషయాలు చూద్దాం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పాను. వాళ్ళు ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు వారు వాళ్ల తరంలోనే రాజ్యాన్ని స్థాపించేస్తాడు కాబోలు, ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుని రాజ్యం భూలోకం మీద ఆయన త్వరగా స్థాపించబోతున్నాడు కాబోలు అనుకుని ఆ రాజ్యం కోసం చూడడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు. అందుకని ఆ రాజ్యం వచ్చేస్తుంది, మనకందరికీ దానిలో పొజిషన్స్ వస్తాయి, మన దేవుడు రాజ్యం చేస్తాడు, ఈ రోమా ప్రభుత్వం యొక్క అధికారం అంతా తొలగిపోతుంది అని వాళ్ళు ఆలోచన చేస్తూ వచ్చారు. అందుకని వాళ్ళలో ఈ తలంపులు ఉండడం అనేది ప్రభువు వారు చూచి
ఆయన ఏమన్నాడంటే ఒక ఉపమానం చెప్పాడు ఉంది. ఏంటంటే రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకుని మళ్లీ రావాలని దూరదేశానికి ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయండి అని వాళ్లతో చెప్పాడు. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మను ఏలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారం పంపారు. యేసుక్రీస్తు వారి మాటలు చెప్పినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి యాక్చువల్ గా చరిత్రలో జరిగింది. అదేంటంటే సీజర్ అగస్టస్ అనే ఆయన చక్రవర్తిగా ఉన్నప్పుడు అర్కెలాయిస్ అనేటువంటి ఒక ఆయన, మీరు చూస్తారు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మీరు చూస్తారు, లేకపోతే మత్తయి సువార్తలో కూడా చూస్తారు. ఈ అర్కెలాయిస్ అనే అతను ఆ రాజ్యం సంపాదించుకోవడానికి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా యెరూషలేముకు వెళ్లేవాళ్లు, రోమ్కి వెళ్లేవాళ్లు, క్షమించండి, రోముకు వెళ్లేవాళ్లు. అక్కడ వాళ్ళకి పట్టాభిషేకం జరిగేది. ఆ రాజ్యం వాళ్ళకి ఇవ్వబడిన తర్వాత రాజ్యాన్ని సంపాదించుకుని రాజులుగా తిరిగి వాళ్ళ ప్రాంతాలకి తిరిగి వచ్చి రాజ్యం చేసేవాళ్లు. ఈ అర్కెలాయిస్ అనే ఆయన వంతు వచ్చింది, రాజు కావాలి. ఆయన వెళ్లి రోమ్కి వెళ్ళినప్పుడు there was a delegation of Jews who went to Caesar Augustus. ఆయన దగ్గరికి వెళ్లి ఇతను మాకు వద్దు, ఇతను మాకు రాజుగా వద్దు అన్నారు. ఎందుకంటే he was a very bad man and inefficient man. చేతగాని వాడును, ఏమి తెలియనటువంటి ఒక చాలా మూర్ఖుడు అనమాట. ఇతను మాకు వద్దు అని రికమెండ్ చేస్తే సీజర్ అగస్టస్ ఒప్పుకోలేదు. బలవంతంగా ఆయనకి రాజ్యం ఇచ్చి పంపించాడు. అయితే చాలా కొద్ది కాలంలోనే అతని ఇన్ఎఫెక్టివ్నెస్ తెలిసిపోయిన తర్వాత అతన్ని తీసేశారు. తీసేసిన తర్వాత రోమన్ గవర్నమెంట్ లో ప్రొక్యురేటర్స్ అనే వాళ్ళని కొంతమందిని పెట్టారు. ఈ ప్రొక్యురేటర్స్ లో 5వ వాడు పిలాతు. కాబట్టి దెర్ వాజ్ ఏ స్టోరీ. యేసుక్రీస్తు వారి మాటలు చెప్పినప్పుడు వాళ్ళకు చాలా సులభంగా అర్థమైంది ఈ భాష. రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకోవడానికి దూరదేశం వెడుతూ తన దాసులు పిలిచి 10 మందిని పిలిచి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇచ్చి ఒక్కొక్క మీన 3 నెలల జీతంతో సమానం అది ఇచ్చి దీంతో నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి అన్నాడు. అంటే వ్యాపారం చేయండి అంటే అర్థం ఏంటి? దాన్ని ఇంక్రీజ్ చేయండి, సమృద్ధి చేయండి, వృద్ధి పొందించండి, కష్టపడండి, తెలివితేటలు కలిగి ప్రవర్తించండి, నేను మళ్లీ వచ్చి లెక్క చూసుకుంటాను అని కదా అర్థం. ఈ ఉపమానం ఆయన చెప్పినప్పుడు ఇక్కడ కొంతమంది గురించి ఇది కూడా చెప్పాడు. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. ఈ మాట కొందరు దేవుని యొక్క అధికారానికి లోబడరు అన్న విషయాన్ని తెలియజేయడానికి యేసుక్రీస్తు వారి మాటలు చెప్పారని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 10 మందికి 10 మీనాలు ఇవ్వడం జరిగింది. నిజానికి మీరు గాని కొంచెం జాగ్రత్తగా గుర్తెచ్చుకుంటే ఇలాంటి సందర్భం ఇంకోటి దగ్గర ఉంది కదా. ఏంటది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇదే సందర్భం ఉంటుంది. ఇలాంటిదే, సిమిలర్ పారబుల్. అక్కడ దానిలో టాలెంట్స్ అని ఉన్నాయి, తలాంతులు అని చెప్పబడింది. టాలెంట్స్ ఆర్ దే ఆర్ వెరీ వెరీ ఆఫ్ హై వాల్యూ కంపేర్డ్ టు దిస్ మీనాస్. ఈ మీనాస్ కి గాని పోల్చి చూస్తే టాలెంట్స్ చాలా విలువైనవి. అవి థౌజండ్స్ అపాన్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ కాస్ట్ ఉండేటువంటివి. మీనాలు చాలా చిన్న వాల్యూ కలిగినటువంటివి. ఈ టాలెంట్స్ ఇచ్చిన సందర్భంలో అందరికీ ఒకే రకంగా ఇవ్వలేదు. ఒక అతనికి 5 ఇచ్చారు, ఒక ఆయనకి 2 ఇచ్చారు, ఇంకొక ఆయనకి 1 ఇచ్చారు. ఇక్కడ 10 మందిని పిలిచి 10 మందికి 10 మీనాలు ఈక్వల్ గా ఇచ్చాడు అనే సంగతి రాయబడింది. దేవుడు కొన్నిసార్లు కెపాసిటీని బట్టి డిఫరెంట్ గా టాలెంట్స్ ఇస్తాడు. అయితే అందరికీ కొన్ని విషయాల్లో సమానంగానే ఇస్తాడు. ఈ 2 సందర్భాలు కూడా విశ్వాసంలో ఉంటాయి అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? దేవుడు ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో డిఫరెన్స్ చూపిస్తాడు. కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ, మరి కొంతమందికి 1. వాళ్ళ సామర్థ్యం చొప్పున వాళ్ళు ఎంతవరకు అయితే చేయగలుగుతారో దాన్ని బట్టి వాళ్ళకి విభజించి ఆయన అర్థం చేసుకుని చక్కగా ఇస్తాడు. తర్వాత లెక్క చూసుకుంటాడు. అదొక లెసన్. రెండో లెసన్ ఏంటంటే కొన్ని సమానంగా ఇస్తాడు అందరికీ కూడా. అందరూ కష్టపడి పని చేయాలి.
There are certain things which are specially given to certain people. There are certain other things which are commonly given to all the people. అన్ని విషయాల్లో కూడా లెక్క అడుగుతాడు దేవుడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినప్పుడు ఈయన వెళ్ళాడు, రాజ్యం సంపాదించుకుని వచ్చాడు. అక్కడ చెప్పాడు ఏంటంటే, నా రాజ్యానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు. సొసైటీలో ఉంటారు, అధికారుల్లో ఉంటారు, మత నాయకుల్లో ఉంటారు, చర్చెస్ లో కూడా ఉంటారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూనే ఉంటారు, కానీ యేసుక్రీస్తు వారు తమ మీద అధికారం చెయ్యకుండా ఉంటే మంచిది అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఒకడు చూస్తాం, యాక్చువల్గా ఆ అధికారాన్ని ఒప్పుకోని వాడిని ఈ 10 మంది సేవకుల్లోనే ఒకడు చూస్తాం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, when God has given into our hands some of his good things, what are we doing about it or about them? మనం ఏం చేస్తున్నాము? చాలా కఠినంగా శిక్షించాడు అతన్ని. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వాడు కూడా ఇట్లే సమాధానం చెప్పాడు కదా, నువ్వు చాలా కఠినుడివి, నీ చాలా భయపడిపోయాను నేను అని ఇవన్నీ చెప్పి, ఇదిగో నీది నువ్వు తీసుకో అని అన్నాడు. ఇక్కడ కూడా ఇంచుమించు అదే జరిగింది. 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మనకు చాలా స్పష్టంగా కనబడతారు ఈ 2 ఉపమానాల్లో కూడా. దే ఆర్ స్లైట్లీ డిఫరెంట్. ఆ రెండిట్లో దేవుడు ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ చేసినటువంటి అమౌంట్స్ కూడా డిఫరెంట్. అయితే దేవుడు అందరిలో నమ్మకత్వాన్ని చూస్తాడు, హార్డ్ వర్క్ చేయడం అనేది చూస్తాడు అనే సంగతి మనం గ్రహించాలి. దేవుడు నా చేతికి ఏమిచ్చాడు, ఏం చేయాలి, దాని విషయంలో నేను అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాను, దేవుని రాజ్యానికి నా వల్ల, నా జీవితం వల్ల ఏమన్నా కలపబడుతోందా లేదా అనే సంగతి ప్రతి వాళ్ళు ఆలోచన చేయాల్సిన సమయం ఇది. కొంతమందికి 10 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో 1 తలాంతు ఇచ్చాడు. బహుశా బలహీనుడేమో, తిరగలేడు, చిన్నవాడు, పెద్ద జ్ఞానం లేదు, చాలా వెనకబడినవాడు, కాబట్టి 1 చాలు నాయన, నువ్వు ఇది చేయి చాలు అని ఇచ్చాడు. దెర్ వాజ్ లాట్ ఆఫ్ మర్సీ ఇన్ దట్. చాలా కనికరం ఉంది దానిలో, చాలా అండర్స్టాండింగ్ ఉంది దానిలో. అయితే వాడు అంటాడు వచ్చి, నువ్వు కఠినుడు అని నాకు తెలిసింది. దేవుని యొక్క ఏలిక కిందకి రాని వాళ్ళకి దేవుడు అర్థం కాడు. మనం కొన్ని వారాలుగా మనం ఏ సందర్భాన్ని గురించి ఆలోచన చేస్తున్నామంటే, దేవుణ్ణి ఎరగడం, నీ దేవుడు ఎవరు, నాలెడ్జ్ ఆఫ్ గాడ్, గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనే దాని మీద మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలీదు. అయితే చాలా మంది ఫాలో అవుతున్నట్టుగా కనబడుతున్నారు. అది నిజమేననుకుంటున్నాను నేను. మీలో ఎంతమంది దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగుతున్నారో, నోట్స్లు రాసుకుంటున్నారు, మరి ఇంటికి వెళ్ళి చదువుతున్నారో లేదు తెలీదు. మీలో కొంతమంది రాసుకోవట్లేదు, అది కూడా చూస్తున్నాను నేను. సరే, ఏదైనా గాని దేవుని గురించిన నాలెడ్జ్ లో మేము ఎదగలుగుతున్నామా లేదా అని ఆలోచించాలి. దేవుడు ఎవరో నీకు అర్థం కాకపోతే యూ విల్ నాట్ రెస్పాండ్ పాజిటివ్లీ టు హిస్ కమాండ్మెంట్స్. ఆయనకు ఒబీడియన్స్ చూపించలేవు. యేసుక్రీస్తు వారు ఎవరు అని తెలియకపోతే, ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన శ్రేష్టత నీకు అర్థం కాకపోతే, యూ విల్ నాట్ ఒబే ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ 3వ వాడు సంగతి ఇక్కడ 3 ఎగ్జాంపుల్ చెప్పబడ్డాయి. ఒక అతను వచ్చి 10 సంపాదించానండి అన్నాడు. ఇంకొక అతను అన్నాడు, నేను 5 సంపాదించాను అన్నాడు. 10 సంపాదించిన వాడితోటి యేసు ప్రభు వారు అన్నారు, 10 పట్టణాల మీద అధికారిగా ఉండు అన్నారు. 5 సంపాదించిన వాడితో ఆయన అన్నారు, 5 పట్టణాల మీద అధికారిగా ఉండు అని చెప్పారు. ఇది చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే, అందరికీ ఒకటే మీనా ఇవ్వబడినా కూడా కొంతమంది చాలా ఎక్కువగా పనిచేశారనమాట. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ వర్క్డ్ వెరీ హార్డ్, రియల్ హార్డ్. యూ విల్ ష్యూర్లీ రిసీవ్ యువర్ రివార్డ్ ఆన్ దట్ డే. మిగతా వాళ్ళు తప్పించి తిరుగుతారు, మిగతా వాళ్ళు చేసి చేయనట్టు కనబడతారు. సంఘంలో కొంతమంది అంటనట్టుగా ఉంటారు, ముట్టనట్టుగా బిహేవ్ చేస్తారు, అందరితో మనతో ఉన్నట్టే ఉంటారు, కానీ దే డోంట్ వర్క్. కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రభు మాటకు విధేయత చూపించే వాళ్ళు ఉంటారు.
ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించి ఆయన కోరుకున్నటువంటి పనిని చేసేవాళ్లు, నెరవేర్చేవాళ్లు సంఘంలో ఉంటారు. అలాంటి వాళ్ళు ఆయన ముఖం చూచి తమ బాధ్యతను గుర్తించి ప్రభు సన్నిధిలో పనిచేసేటప్పుడు దే విల్ రిసీవ్ అ రివార్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దైర్ లైఫ్. ఈ లోకం ముగిసిపోయిన తర్వాత వాళ్ళకి బహుమానం తప్పకుండా పొందుతారు అని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్పబడుతుంది. నువ్వెంత కష్టపడితే నీ రివార్డు అంత ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కామెంటేటర్స్ ఏమని రాశారంటే, మీనా అనే దానికి చాలా విలువ తక్కువ, అయితే వాళ్ళకిచ్చిన రివార్డు చాలా ఎక్కువ. 10 పట్టణాలంటే ఎన్ని వేల మీనాలు ఉంటాయి ఆ పట్టణంలో. పట్టణాలకి మీనాలకి సంబంధం. మీనాస్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ వాల్యూ. కామెంటేటర్స్ ఏమన్నారంటే, మనం చేసే చిన్న పనికి నమ్మకత్వంతో మనం పనిచేస్తే, విధేయతతో పనిచేస్తే దేవుడు అద్భుతమైన ఫలితాలు, బహుమానాలు ఇస్తాడు అని వాళ్ళు రాస్తారు. ఈ సంగతి మనం ఈ ఉపమానంలో చాలా తేటగా చూస్తాం. నువ్వు 10 పట్టణాల మీద అధికారిగా ఉండు. సేవకులు వాళ్ళు దే బికేమ్ రూలర్స్ ఆన్ సిటీస్. మరొకడికి 5 పట్టణాల మీద అధికారం చేసేటువంటి ఇచ్చాడు. ఒకవేళ ఈ లోకంలో మనకు చాలాసార్లు నాకేమీ లేదు, నాకు అధికారం లేదు, డబ్బులు లేవు, పొజిషన్ లేదు అనుకుంటారేమో. వర్క్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ విల్ బికమ్ ఎ రూలర్ వన్ డే. ఈజ్ ఇట్ నాట్ అమేజింగ్? ఈజ్ ఇట్ నాట్ వండర్ఫుల్? సేవ చేస్తే, ప్రభు సన్నిధిలో సేవకుడుగా చేయగలిగితే వన్ డే యూ విల్ రూల్. యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకున్నారు వీళ్ళిద్దరూ కూడా. యజమానుడు విధేయత చూపించాలి. ఎండలో తిరిగారు, వర్షంలో తిరిగారు, చలిలో తిరిగారు, ఎక్కడెక్కడికో వెళ్లారు, వ్యాపారం చేశారు, కష్టపడ్డారు, తెలివితేటలు వాడారు, నిద్రపోలేదు, అలసిపోయారు, చెమట కార్చారు, చేతులకు మట్టయింది, కష్టపడి పనిచేశారు. చాలా సంతోషంతో ఆ రాజకుమారుడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చాడు. కొంతమంది రాజులు అలాంటి రాజ్యాన్ని సంపాదించుకుంటారు, వస్తారు, అయితే పోగొట్టుకుంటారు రాజ్యం. వాళ్ళు టెంపరీగా కొంతకాలం ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క కృప గురించి చెప్తున్నప్పుడు, హీఈస్ ఎ కింగ్ హూ విల్ లివ్ ఫర్ ఎవర్. ఆయన రాజ్యానికి అంత ఉండదు అని ఆయన చెప్తున్నాడు. తప్పకుండా తిరిగి వస్తాడు ఆయన. అండ్ హీ విల్ కమ్ విత్ ఎ కింగ్డమ్. తన గురించి ఎంత స్పష్టంగా చెప్పాడో మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నారు. అండ్ వెన్ హీ కమ్స్ బ్యాక్, he will come along with his kingdom. ఆయన రాజ్యంతో వస్తాడు. ఆయన రాజకుమారుడుగా ఆయన వస్తాడు. ఏ పవరు ప్రపంచంలో, ఏ శక్తి, ఏ మనిషి, ఏ పొలిటికల్ పార్టీ యేసు ప్రభు వారి రాజ్యాన్ని ఆపలేదు. లెట్ ఎవ్రీబడి నో దిస్ అండ్ అండర్స్టాండ్ దిస్. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా వీఆర్ నాట్ గ్రేట్లీ వరీడ్, బికాస్ దట్స్ ఎ ఫ్యాక్ట్. యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యాన్ని నోబడీ కెన్ డిస్టర్బ్, నోబడీ కెన్ డిస్ట్రాయ్, and nobody can wipe it away. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి అని దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలలో యేసు ప్రభు వారి రాజ్యం గురించి చెప్పబడింది. మీలో దానియేలు గ్రంథంతో పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే ఆ సంగతి మీకు గుర్తుకు రావాలి. యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన తిరిగి వస్తున్నారు. హీస్ కమింగ్ బ్యాక్. ఆయన సేవకులు అని చెప్పుకునే మనకి ఎలాంటి ధ్యాస ఉండాలి? రాజ్యం కావాలనుకునే వాళ్ళు ముందు సేవకులు కావాలి. మాకు రాజ్యం వస్తుంది, మేము ఆరాధన చేసుకుంటా ఉంటాం, హల్లెలూయా చెప్పుకుంటా ఉంటాం, భజన చేసుకుంటూ ఉంటాం, మాకు రాజ్యం ఇస్తాడు. నో, ఇట్ విల్ నాట్ కమ్. బహుశా ఆ ఒక్క మీనా తీసుకున్నాడు అదే టైప్ అనుకుంటా. వాడు మందిరానికి వచ్చి పెద్ద పెద్ద పాటలు పాడి చాలా చప్పట్లు కొట్టి హల్లెలూయా హల్లెలూయా అని కేకలేసి అలా చేశాడేమో. ఒకవేళ హీ నెవర్ వర్క్డ్, హీ నెవర్ ఒబేడ్, హీ నెవర్ థాట్, హీ నెవర్ వెంట్ ఇన్ టు బిజినెస్ ఫర్ గాడ్, హీ నెవర్ ఇన్వెస్టెడ్, హీ నెవర్ ట్రైడ్, హీ వాజ్ నెవర్ టైర్డ్. సహోదరులారా, మీలో వాక్యం వినడానికి వచ్చిన మీలో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రియలీ ఆన్ ద వర్క్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? నేను దేవుని పనిలో ఉన్నాను అని మీరు చెప్పలేకపోతే వన్ డే యూ విల్ బి వెరీ వెరీ సాడ్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
ఇక్కడ కొన్ని మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇవ్వబడింది. సామర్థ్యం చొప్పున ఇచ్చాడు. దెర్ వాజ్ అ డిఫరెన్స్ వెన్ హీ గేవ్ దోస్ టాలెంట్స్. ఇక్కడ మీనాస్ ఇచ్చినప్పుడు దెర్ ఈస్ నో డిఫరెన్స్. అందరికీ ఒకటే అమౌంట్, అందరికీ ఒకటే పని. నేను వస్తాను, వచ్చినప్పటికల్లా సిద్ధంగా ఉండండి, నేను లెక్క తీసుకుంటానని ప్రభు చెప్పాడు. హౌ ఆర్ యూ రెస్పాండింగ్ టు దిస్? అసలు ఈ పని మొదలు పెట్టావు నువ్వు? దేవుడు నీకు తన వాక్యాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, మంచి ఉద్యోగాలు, కుటుంబాలు ఇచ్చాడు. వాట్ డు యూ డూ విత్ ఆల్ దిస్? హాయిగా వంటలు వండుకుని మంచిగా రిలాక్స్ అయిపోయి డబ్బులు అదే పనిగా డబ్బులు సంపాదించుకుని పోగేసుకుని మేళ్ళు మిద్దులు కొనుక్కుని వాటిలో హాయిగా కూర్చొని దేవా నువ్వు ఎంత మంచివాడివి, నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ కూర్చుంటే వన్ డే యూ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్. దేవుడు నీకు ఒకవేళ ఈ లోకంలో కొన్ని మంచి విషయాలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు గాని ఆల్ దోస్ థింగ్స్ మస్ట్ ప్రాంప్ట్ యూ టు గో into business for the Lord Jesus Christ. Everybody must be occupied. లోకంలో ఎంతో మంది సువార్త వినని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం వెళ్లాల్సిన బాధ్యత మన మీద మోపబడింది. ఫర్ ఇన్స్టెన్స్ మన చర్చిలో VBS క్లాసులు జరుగుతున్నాయి. మీలో కొంతమంది టీచర్స్ గా ఉండగలరు, కానీ మీలో అలా ఉండడానికి ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. Why is it that happening? Because you belong to the third category of people. వాడు ఏమన్నాడు తెలిసిన? నువ్వు కఠినుడవు, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయవాడునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచిదని చెప్పాను. నిజంగా భయపడితే రుమాలను కట్టి ఉంచుతాడండి? కఠినమైన వాడు అని తెలిస్తే ఏం చేస్తారు? పని చేయని వాళ్ళు కూడా పని చేస్తారు. వీడు నువ్వు చాలా కఠినుడివి అని చెప్తున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఇన్ఫర్మేషన్? ఇట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ వండర్ఫుల్ సేవియర్. కొంతమంది జీవితాల్లో యేసు ప్రభు ప్రార్థనలకు జవాబవ్వని వాడుగా, మనల్ని పట్టించుకోని వాడుగా, మనం అంటే కన్సర్న్ లేనివాడుగా, ఏంటోలే మనల్ని ఏదో రక్షించాడు గానీ ఇట్ సీమ్స్ హీ హాస్ ఫర్గాటెన్ us అనుకున్నటువంటి తలంపులు మనలో కొంతమందికి ఉన్నాయి. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థాట్స్. ఇవాళ ప్రార్థనలో థాట్స్ గురించి మనం మాట్లాడాం. నరుని ఆలోచన బాల్యము నుండి కేవలము చెడ్డది. ఆదికాండం 6వ అధ్యాయంలో వ్రాయబడింది. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? పౌలు అంటాడు, ప్రతి ఆలోచనను క్రీస్తు కొరకు చెరపట్టి యేసుక్రీస్తుకు లోబరుచుకుంటున్నాం. దాన్ని థాట్స్ ను వదిలేసేస్తే దే బికమ్ యాక్షన్స్ ఆర్ దే బికమ్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్స్ బికమ్ యాక్షన్స్ and actions will reap consequences. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆర్ దే ప్రాపర్, ఆర్ దే ఆర్డర్లీ అనేది మనం ఆలోచన చేయాలి. ఇతనికి ఎలాగొచ్చిందో తెలియదు ఈ ఆలోచన. చాలా ఎంతో మంచి రాజు గురించి అని అంటాడు, నీవు ఎలాంటి వాడు అంటే పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయువాడవునైనా కఠినుడవు. What's the problem with this man? The problem is, it was his own, అతని లక్షణాలు అవన్నీ కూడా. He is seeing them in the master. వీడు కఠినుడు, వీడు పనిచేసే టైపు కాదు, చాలా ఈజీ గోయింగ్ మ్యాన్, నువ్వు అలాంటి అని చెప్తున్నాడు. ఇప్పుడు చాలా సార్లు మనం చేసే అలిగేషన్స్ మన గురించి చెబుతాయి. మర్చిపోకండి ఆ సంగతి. మనం చాలా మంది మీద మోపే నిందలు మన గురించి చెబుతాయి అనే సంగతి మర్చిపోకండి. ఇక్కడ వాడు అన్నాడు, అందుకని నేను రుమాలను కట్టి ఉంచాను. అసలు ఇతనుకున్న ప్రాబ్లం ఏంటంటే హీ వాజ్ ఎ వెరీ లేజీ మ్యాన్. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు మనుషులు చక్కగా బిజినెస్ చేస్తున్నారంటే హీ డిడ్ నాట్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ అని కూడా అర్థం అవుతుంది. వాళ్ళు కలుస్తారు అప్పుడప్పుడు, సేవకులు ఎలా ఉందిరా బిజినెస్ అని అనుకుంటారు, బిజినెస్ చేస్తున్నారు. అండ్ నేను ఇక్కడ పని చేస్తున్నాను, నేను VBS లో ఉన్నాను, నేను జైల్ మినిస్ట్రీలో ఉన్నాను, నేను అక్కడున్నాను, ఇక్కడున్నాను అందరూ చెప్తుంటే వీడికి అసలు ఏం పట్టలేదు.
సహోదరులారా, మిషనరీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం. వాట్ ఈజ్ మై రోల్ అని ఎప్పుడు ఆలోచన చేశారా? యు సిట్ ప్రెటీ ఇన్ యువర్ ఓన్ సీట్, నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ గాడ్ అండ్ స్టిల్ ఆస్కింగ్ గాడ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. హౌ డస్ ఇట్ హ్యాపెన్? దేవుడు నీకు అన్ని సక్రమంగా ఇచ్చి ఎన్నో విషయాలు నీ చేతుల్లో పెట్టింది ఎందుకు? నీ వల్ల లోకం మేలు పొందాలి, చాలా మంది మనుషులు మేలు పొందాలి. నీ వల్ల వ్యక్తులకు నీతి తెలియాలి. ఇతనికి అవేమి తెలియవు. ఎందుకనంటే హీ నెవర్ అండర్స్టూడ్ హిజ్ మాస్టర్ అండ్ దేర్ ఫోర్ ది డిజొబీడియన్స్. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని గురించిన నిజమైన భయము భక్తి ఉండి ఉంటే we would have been obedient to the king. ఒబీడియన్స్ లేకపోవడానికి lack of knowledge, దేవుని గురించిన జ్ఞానం లేదు అని హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం మనం. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట దేవుడు చూచి ప్రజలతో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు అనే మాట మనం చూసాం. ఎక్కడ చెప్పానో తెలియదు. అందుచేత బహుశా ఇక్కడ కూడా చూశాను అనుకుంటున్నాను నేను. దేవునికి వ్యాజ్యం ఎందుకు కలిగిందంటే సత్యము కనికరం లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం ఇట్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ మ్యాండేటరీ. నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకొని తీరాలి. నువ్వు బిలీవర్ అయితే నీ దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి. ఆయన గురించిన భక్తి నీలో ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి, మన్నన ఉండాలి, విధేయత ఉండాలి, గడగడలాడే జీవితం నీకు ఉండాలి. అది లేదు అనంటే యూ డోంట్ నో యువర్ లార్డ్. నువ్వు ఆయన గురించి ఆలోచించలేదన్నమాట. నువ్వు ఆయన గురించి మోకాళ్ళ మీద కూర్చొని ధ్యానించట్లేదన్నమాట. నీకు దేవుని యొక్క వాక్యపు జ్ఞానం లేదన్నమాట. వీడికి లేదది. అందుకని హీ ఈస్ టాకింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యంలో లేనటువంటి కొన్ని పదాలను తీసుకొచ్చి ప్రభుకి అంటగట్టి నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అని చెప్తున్నాడు. సహోదరులారా, యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ఈ ప్రశ్న వేశారు కదా ఆయన శిష్యుల్ని. లోకంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే ప్రవక్త అనుకుంటున్నారు, లేకపోతే ఫలానా అనుకుంటున్నారని వాళ్ళు చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారు అని అడిగారు. ఈ ప్రశ్న మనకి అందరికీ వస్తుంది. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు నా గురించి ఎంత తెలుసుకోగలిగారు, ఎంత తెలుసుకుంటున్నారు అనే సంగతి ద లార్డ్ వుడ్ ఆస్క్ ఆల్ ద టైమ్. Therefore, let us put that question to ourselves this evening. How much do you understand your Lord? కఠినుడుగా ఉన్నాడు ఆయన.